2025-26 విద్యా సంవత్సరానికి గాను ఎంబీఏ, ఎంసీఏలో ప్రవేశాల కొరకు నిర్వహించే ఐసెట్ 2025 నిర్వహణ బాధ్యతను తెలంగాణ ఉన్నత విద్యా మండలి, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నల్గొండకు ఇవ్వడం విదితమే. ఐసెట్ 2025కు చైర్మన్గా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుసేన్, కన్వీనర్గా రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 2025-26 విద్యా సంవత్సరానికి గాను ఎంబీఏ, ఎంసీఏలో ప్రవేశాల కొరకు నిర్వహించే ఐసెట్ 2025 నిర్వహణ బాధ్యతను తెలంగాణ ఉన్నత విద్యా మండలి, మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నల్గొండకు ఇవ్వడం విదితమే. ఐసెట్ 2025కు చైర్మన్గా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య ఖాజా అల్తాఫ్ హుసేన్, కన్వీనర్గా రిజిస్ట్రార్ ఆచార్య అల్వాల రవి వ్యవహరించనున్నారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నల్గొండలో ఐసెట్ 2025 నోటిఫికేషన్ను సెట్ చైర్మన్ మరియు కన్వీనర్, ఇతర విశ్వవిద్యాలయ అధికారుల సమక్షంలో విడుదల చేశారు. జూన్ 8, 9 తారీఖుల్లో 4 విడతలుగా తెలంగాణ వ్యాప్తంగా 16 ఆన్లైన్ పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్నట్లు కన్వీనర్ ఆచార్య అల్వాల రవి తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తులు మార్చి 10 నుండి మే 3వ తారీఖు వరకు సమర్పించవచ్చునన్నారు. ₹50 అపరాధ రుసుముతో మే 17 వరకు, ₹500 అపరాధ రుసుముతో మే 26 వరకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు ₹550, సాధారణ అభ్యర్థులు ₹750 పరీక్ష రుసుము చెల్లించాలని తెలిపారు. ఆన్లైన్ దరఖాస్తుల్లో పొరపాట్ల సవరణకు మే 16 నుండి మే 20 వరకు అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐక్యూఏసీ డైరెక్టర్ డాక్టర్ రమేష్, డీన్ ఆచార్య బి సరిత, ఇన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఆచార్య ఆకుల రవి, సిఓఈ డాక్టర్ ఉపేందర్ రెడ్డి, ఆడిట్ సెల్ డైరెక్టర్ డాక్టర్ వై ప్రశాంతి, ప్రిన్సిపాల్ డాక్టర్ కె శ్రీదేవి, అరుణప్రియ, సుధారాణి, డాక్టర్ సబీనా హెరాల్డ్, ఆచార్య అన్నపూర్ణ, డాక్టర్ జక్కా సురేష్ రెడ్డి, డాక్టర్ హరీష్ కుమార్, డాక్టర్ సంధ్యారాణి, డాక్టర్ ఎస్ శ్వేత తదితరులు పాల్గొన్నారు.